సింహాచలం సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ మహోత్సవానికి భారీగా తరలి వస్తున్నారు భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. తొలి పావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు భక్తులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబత్త బాక్షి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ సాగనుంది. సింహాద్రి అప్పన్న నామస్మరణతో విశాఖ నగరం మారుమోగుతోంది. మరిన్ని వివరాలు చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, ఓవర్ టు యు. అప్పన్న గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా మొదలైంది. ఉదయం నుంచే భక్తులు పోటెత్తుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇంకా క్రమంగా పెరుగుతున్న కొద్దీ ఒకసారిగా భక్తులంతా కూడా మనం చూస్తున్నాం. జనసందోహం అంతా కూడా భక్తజనం మొత్తం అంతా కోలాహలంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రతి ఏటా కూడా ఈ రోజున గిరి ప్రదక్షిణ రోజున లక్షలాది మంది భక్తజనం అంతా వచ్చి సుమారు 32 కిలోమీటర్ల పాటు కూడా ఆ గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా గిరి ప్రదక్షిణలో ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా ఈ 32 కిలోమీటర్ల మేర భక్తజనం అంతా కూడా ఆ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. మహిళలు, వృద్ధులు ఏ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా హరినామస్మరణలతో మొత్తం అంతా కూడా మారుమోగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మండు టెనను కూడా సైతం లెక్క చేయకుండా భారీ ఎత్తున భక్తులంతా కూడా వస్తున్నారు. మొదట తొలిపావంచ వద్ద, కొండ దిగు ఉన్నటువంటి తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి వీరంతా కూడా మొక్కులు తీర్చుకుంటూ మొత్తం గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం దారి పొడుగున అంతా కూడా ఎవరైతే గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు స్వచ్ఛంద సంస్థలు కూడా శీతల పానీయాలు, మంచినీళ్లు సదుపాయం అన్నింటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 3000 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు కాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఎవరికైనా ఏదైనా జరిగితే వెంటనే వారికి ప్రాథమిక చికిత్స అందించేందుకు కూడా అక్కడెక్కడ తాత్కాలికమైనటువంటి హెల్త్ క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ఏడాది ఖచ్చితంగా 5 నుండి 7 లక్షల పైన జనాభా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం క్రమంగా గంటకి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మొత్తం అంతా కూడా సింహాచలం పరిసర ప్రాంతాలన్నీ కూడా కోలాహలంగా మారాయి. మరోవైపు ట్రాఫిక్ ను నియంత్రిస్తూ ట్రాఫిక్ ఆంక్షలు కూడా నగరంలో కొనసాగుతున్నాయి. భారీ వాహనాలను ప్రస్తుతం నగరంలోకి రానివ్వకుండా ఎక్కడికెక్కడ దారి మళ్లించినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. భక్తులంతా కూడా తొలిపావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నటువంటి దృశ్యాలను మనం ప్రస్తుతం చూస్తున్నాం. మరి సింహాచలం అప్పన్న స్వామి సంబంధించి చందనోత్సవం తర్వాత గిరి ప్రదక్షిణ అనేది ఒక మహోత్సవంలా జరుపుతుంటారు. కాబట్టి దీనికి సంబంధించి భక్తులంతా కూడా భారీ ఎత్తున కేవలం విశాఖ నగర వాసులే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి, అటు ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులంతా కూడా తరలి వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. క్రమంగా గంటకి భక్తుల సంఖ్య పెరుగుతుంది. గిరి ప్రదక్షిణ ప్రతి ఏటా చేస్తుంటారు. మరి ఈసారి కూడా అదే సంఖ్యలో చిన్న పిల్లలు సైతం, మహిళలు, వృద్ధులు వీళ్ళంతా కూడా ఆ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. కుటుంబ సభ్యులతో సహా వచ్చి వీళ్ళంతా కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మొత్తం సింహాచలం అంతా కూడా సింహాద్రి అప్పన్న నామస్మరణలతో మారుమోగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా క్రమంగా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 32 కిలోమీటర్ల పాటు కొనసాగేటువంటి ఈ గిరి ప్రదక్షిణల తర్వాత భక్తులు సముద్ర స్నానాలు ఆచరించి సింహాద్రి అప్పన్నను దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం సింహాచలం